అందరికీ శనార్థులు మంచిగున్నారల్లా. నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కారులకు వస్తున్నారు కాంగ్రెస్ లకు పోయినోళ్ళు. పాపం రేవంత్ సార్కే అన్ని తిప్పలు. ఆగస్టులోనే రామారావు కుర్సీ గాయబ్. రేవంత్ సార్ కు పట్టుకుందట టెన్షన్. అసెంబ్లీలో పొన్నం సారు డైలాగులు. సీఎం సార్ కోసమేనట బుల్లెట్లు. పని పావుల పబ్లిసిటీ రూపాయి పావుల. సర్కారు లేస్తుండ్రు జనం సొమ్ము గంగల. గమ్మతి గమ్మతి అవుతున్నది అసెంబ్లీలా. పోటీ పడుతున్నారు ముచ్చట్లు చెప్పుట్లా. ఒక ఊర్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళకు షెరు ఉన్నది. టైం పాస్ కానప్పుడు పోయి అందులో చేపలు పడతారు. కానీ అందులో ఒక ఆయన జరంత హుషారుతనం చూపించి పక్క పొంటున్న ఆయన చెరువులకు గాలం విసిరి చేపలు పట్టుడు మొదలుపెట్టిండు. మరి ఇటు దిక్కున్న ఆయన ఊకుంటాడా? ఊకోడు కదా. ఆయన కూడా అదే పని చేస్తాడు. కానీ ఇక్కడ జరంత తెలివితోని చెరువులకు గాలం వేయకుండా పక్కైన సంచులకు గాలం విసిరిండట. అగో ఈ గాలం ఏంది చేపలేందని చూస్తున్నారా? అత్యాశకు పోతే ఉన్నది పోతుంది, తెచ్చుకున్నది పోతుంది అన్నట్టే అవుతున్నది. పోండి చేయి పాటోళ్ళ కదా. 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా కారు పాటోళ్లకు సూటి పెట్టిండ్రు. రేవంత్ సారు మంగమ్మ శపథాలు చేసి కారు పాటోళ్లను గుంజుకునే కార్యం మొదలుపెట్టిండు. 10 మందిని తీసుకుపోయి కండువా కప్పిండు. ఉన్నోళ్ళందరినీ గుంజుకపోతానని కూడా చెప్పిండు. కానీ వచ్చినోళ్లే కాదు, చేయి పార్టీ మీద గెలిచినోళ్ళు కూడా పార్టీలో ఉంటారా పోతారా అనే భయం వచ్చిందట రేవంత్ సారుకు. కారు పార్టీలో గెలిచి చేయి పార్టీలకు పోయిన కృష్ణమోహన్ రెడ్డి సారు బండి వెనకకు తిప్పిండ్రు. గాంధీ భవన్లోకి వెళ్ళి తెలంగాణ భవన్ కు మళ్ళొస్తా జరంతా జాగిన్రని కేటీఆర్ సార్ను అడిగిండట. ఇంకో ముగ్గురు కూడా కారును నాంపల్లి కాంచెల్లి బంజారా హిల్స్ దిక్కు మలుపుతున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. అందులో తెల్లం వెంకట్రావు సారు కూడా ఉన్నాడట. కానీ సారు మాత్రం నా కారు గాంధీ భవన్లోనే ఉంటదని చెప్తున్నాడట. ఇక తెలంగాణ భవన్లోకి వెళ్ళి వచ్చిన కార్లు మళ్ళా అక్కడికే పోతాయనడు మంచిగానే ఉన్నది. కానీ చేయి పార్టీ వాళ్ళు ఉన్నోళ్ళు, చేయి పార్టీ గుర్తు మీద గెలిచినోళ్ళు ఒకళ్ళిద్దరు పెద్దోళ్ళు కూడా గాంధీ భవన్లోకి వెళ్ళి కారు బయటికి తీసే ప్లానింగ్ చేస్తున్నారట. అక్కడున్న పాతోళ్ళకే అక్కడ జాగ జాల్తలేదట. దీంతో కారులకెళ్ళి వచ్చిన వాళ్ళను కూసోనిస్తలేరట, నిల్సోనిస్తలేరట. గాంధీ భవన్లోనే కాదు సీఎం సారోళ్ళ ఇంటికాడ కూడా అట్లనే అవుతున్నది అంటున్నారు. సొచ్చినాడు సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టే చేస్తున్నాడట రేవంత్ సారు. దీంతో ఊరికి ఉల్లిగడ్డ పకోడీ తినుడు కంటే ఉన్న కాడనే ఉండి పూటకు పిరికెడు మెతుకులు తిన్నా మంచిదేనని చాలా మంది అనుకుంటున్నారట. ఈ లెక్కన చేయి పార్టీలో ఎందరుంటారో ఈ అందరు పోతారో చూడాలి. కొందరికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా తుమ్మినా పిల్లి అడ్డం వచ్చినా జరంతసేపు ఆగుతారు. అమావాస్య నాడు మంగళవారం నాడు పనులు మొదలు పెట్టరు. అప్పుడు పనులు మొదలు పెడితే ఏదైనా చెడు అవుతుందని నమ్ముతారు. రాజకీయాల్లో కూడా ఈసోంటి ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అయ్యేటట్టు కొడుతున్నదని అందరూ అనుకుంటున్నారు. అమావాస్య నాడు మొదలు పెడితే ఆగమవుతుంది అన్నట్టే రాష్ట్రంలో కూడా ఆగస్టు నెలలో ఏదో పెద్ద కథే అయ్యేటట్టు కొడుతున్నది. రామారావును కుర్చీలకెళ్ళి దించినట్టే ఇప్పుడు కూడా ఏదో కథ నడుస్తున్నదట. అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అమెరికా బొంగల్నే నాదెండ్ల భాస్కర్ రావు అనేటాయనే ఎదురు తిరిగిండు. మంత్రి కొలువులకెళ్ళి పీకేసిండని రామారావు సీఎం కుర్చీకే సూటి పెట్టిండు. కాంగ్రెస్లతోని కలిసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. 3 దినాలనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదంతా ఆగస్టు నెలలోనే అయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లనే అవుతుందా ఏందని అందరూ పరేషాన్ అవుతున్నారు. ఎల్లుండి ఆగస్టు నెల మొదలైతున్నది. కాంగ్రెస్ లకు పోయిన ఓ ఎమ్మెల్యే ఇయాలనే కారు పార్టీలకు వచ్చిండు. ఇంకో 4-5 వచ్చటానికి తయారున్నారట. ఆగస్టు 2 తారీఖు నాడు రేవంత్ సారు అమెరికా పోతున్నాడు. అప్పట్లో రామారావు సారు అమెరికా బొంగల్నే కుర్చీ గుంజుకున్నారు. ఇప్పుడు రేవంత్ సారు అమెరికా బొంగనే ఆయన సీటు గుంజుకుంటానికి కూడా ఎవరో ప్లానింగ్ వేసిండని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయ్యాల రామారావు దగ్గర పైసల మంత్రిగా ఉన్న నాదెండ్ల సారే ఆ పని చేసిండు.
మరి ఇప్పుడు ఎవరు చేస్తారనేది తెలుస్తలేదు. షెయి పార్టీలు ఉన్నోళ్ళు చాలా మంది ఎవల కాళ్ళే ముఖ్యమంత్రినని చెప్పుకుంటున్నారు. మరి అందులోకెళ్ళి ఎవరు నాదెండ్ల భాస్కర్ రావు సార్ లెక్క మారుతారోనని అందరూ పరేషాన్ అయి చూస్తున్నారు. సైకిల్ పార్టీకి అప్పటి సంది ఆగస్టు నెలనే చాలా సార్లు తిప్పలు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ సార్ కూడా అట్లనే తిప్పలు వస్తుందా ఏందని నాకైతే బాధ అవుతున్నది. సారు జర పైలం, మీరు అమెరికా పోవడేందో గాని ఈడ సంసారం ఆగమయ్యేటట్టున్నది. జర కన్ను ఈడ పెట్టి పోన్రి. ఒక మాట మాట్లాడే ముంగట ఒకటికి 10 మాటల ఆలోచన చేయాలి. నేనే తురుం కాను, నేనే గబ్బర్ సింగ్ అని గప్పాలు కొట్టుకుంటే ఎన్నడికి ఓనాడికి ఎల్లెలకడ వాడి ఉండగాలి పోతుంది. పాపం ఇప్పుడు మన రేవంత్ సారి పని కూడా అట్లనే అయిందట. నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టు అయిందని అలా పాటోళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఆ కథేందో అరుచుకుందాం పాండ్రి. మన రేవంత్ సారు మాటలు కోటలు దాటుతాయి, పనులు మాత్రం గల్మ కూడా దాటాయని మళ్ళీ పని రుజువైంది. మొన్నటిదాకా సారు ఏం చెప్పుకున్నాడు? నేను రోజుకు 18 గంటలు పని చేస్తున్నానని చెప్పుకున్నాడు. రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పని చేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. వాళ్ళ లీడర్లు అయితే రోజుకు 20 గంటలు పని చేస్తున్నారని పబ్లిసిటీ చేసుకున్నారు. 18 గంటలు పని చేస్తే సారు రోజుకు 6 గంటలే నిద్రపోవాలి. నిన్న నడి రాత్రి 12 కొట్టినాక కూడా అసెంబ్లీ నడిచింది. మరి 18 గంటలు పని చేసే సారు ఆ టైం దాకా అసెంబ్లీలోనే కూర్చోవాలి. ఎమ్మెల్యేలు చెప్పేటి వినాలే కదా. కానీ 8 కొట్టంగలే సారు ఇంటి తోవ పట్టిండు. ఇక సారే పోయిండు. మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరనుకున్నారో ఏందో మరి. చిన్న ముఖ్యమంత్రి బట్టి సారున్నాడనే భయం కూడా లేకుండా ఆఫీసర్లు కూడా ఇంటి మొకాన పోయిర్రట. అధ్యక్ష, గౌరవనీయులు జిఏడి కాకపోయినా సబ్జెక్ట్ నీకు తెలిసిందే కదన్నా. నిరుద్యోగం ఎట్లా పోతారు ఆఫీసర్స్? అసెంబ్లీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా మినిస్టర్స్గా మీరు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆఫీసర్లు పోతారా? జిఏడి వాళ్ళు లేరని మీరంటే ఎట్లన్నా? 18 గంటలు పని చేసే సారు పోయిండు. ఆయన వెనకనే ఆఫీసర్లు కూడా ఇంటి తోవ పట్టిండ్రు. ఏడనైనా ముంగటి నాగలి ఎట్లా నడిస్తే వెనక నాగలి అట్లనే నడుస్తుంది. ఇక్కడ కూడా అట్లనే ఉన్నదన్నట్టు 18 గంటలు పని చేసే సారే ఇంటికి పోయిండు. మేమెందుకు ఉండాలి అని అనుకున్నట్టున్నారు. కానీ ఏడ మీటింగ్ పెట్టినా 18 గంటలు పని చేస్తున్నారని చెప్పుకునే సారుకు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు 18 గంటలు పని చేయాలని ఎందుకు యాది లేదనే డౌట్ పడుతున్నారు. అంటే సారు చెప్పిన 18 గంటల ముచ్చట ఉట్టిదేనా, అంత గాలి ముచ్చటనేనా అని గరం అవుతున్నారు. జనం తిప్పల గురించి మాట్లాడే టైంలో అసెంబ్లీలో కూర్చొని ముఖ్యమంత్రికి మిగిలిన టైం 18 గంటలు 20 గంటలు పని చేస్తున్నానని అంటే ఎవరు నమ్ముతారని అడుగుతున్నారు. ఊర్లలా లొల్లులు గమ్మతుంటాయి. ఇంటి ముంగటున్న జామ చెట్టియో నిమ్మ చెట్టియో కాయలు మాయమైనా ఎవరన్నా మన దొడ్లకొచ్చి పెండేసుకపోయినా ఎట్లుంటది? పెద్ద లొల్లే అవుతుంది. దొంగలు ఎవరో తెలవనప్పుడు ఏం చేస్తారు? చెట్టు మీదనో పుట్ట మీదనో పెట్టి తిడతారు. నిన్న అసెంబ్లీలో కూడా అసొంటిదే అయిందట. నిప్పును ముళ్ళగడితే ముళ్ళగట్టిన బట్టను కాల్చి బయటికి వస్తుంది. మన మంత్రి పొన్నం సారు కూడా నిన్న అసెంబ్లీలో అదే పని చేసిండని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ సారు ఏమన్నాడు అనుకుంటున్నారా? ఇగో మీరే చూడుండ్రి. పార్టీ మారో, తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసో, దొంగతనంగా కోర్టయో ఒక పార్టీ నుంచి పోటీ చేసి అభ్యర్థులు అడగడానికి ఆ పార్టీ అంతా పైసలు తెచ్చుకునేటువంటి క్యారెక్టర్ కాదు అధ్యక్ష. ఇవాళ ధైర్యం ఉంది. కాంగ్రెస్ అణిచివేస్తే కూడా కాంగ్రెస్ కొట్టాడుతున్నాం అధ్యక్ష. చూసిండ్రు కదా సారు గొప్పతనం ఏందో సారే చెప్పుకున్నాడు. ఈడి దాకా మంచిగానే ఉన్నది కానీ సారు ఎవలను అన్నాడనేది సమజైతలేదు. పాడి కౌశిక్ రెడ్డి సారు మీద మాట్లాడుకుంటే ఈ మాటలు అన్నాడు. కానీ కౌశిక్ రెడ్డి సారు మీద పెట్టి రేవంత్ సార్నే ఈ మాటలు అన్నాడని బయట మాట్లాడుకుంటున్నారు. రేవంత్ సారు పార్టీలు మారి కాంగ్రెస్లోకి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. సూటు కేసులు మోసుడంటే అప్పట్లో ఓటుకు నోటు కేసు కదేనని అంటున్నారు. అంటే రేవంత్ సారు తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయిన ముచ్చటేనని చెప్తున్నారు. ఇక ఓడిపోవటానికి పక్క పార్టీలతోని పైసలు తీసుకున్నారని కూడా అన్నాడు. అంటే అప్పట్లో హుజురాబాద్ ఓట్లప్పుడు ఈటల రాజేందర్ సారును గెలిపించడానికి రేవంత్ సారు బల్మూరి వెంకటు పైసలు తీసుకున్నారని బయట మస్తు ప్రచారం నడిచింది. అందుకే పొన్నం సారును నిలబడమన్నా నిలబడలేదు. ఈ ముచ్చటనే పొన్నం సారు అసెంబ్లీలో మాట్లాడిందని ఇన్నోళ్ళు అంటున్నారు. ఇక కాంగ్రెస్ లా కిందికి దొక్కుతున్నా గాని సారు గట్టిగా నిలబడ్డాడట.
అంటే ముఖ్యమంత్రి కావాల్సిన పొన్నం సారును మంత్రి కాడనే ఆపేసిందని ఈ తొక్కేసుడు ముచ్చట అదేనని అంటున్నారు. కానీ పొన్నం సారు తెలివి పోండ్రి, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టే చేసిండు. కౌశిక్ రెడ్డి సార్కు ఏమో గాని కాంగ్రెస్ లో ఉన్న చాలా మందికి ఏర్పడకుండా గట్టిగా సురుకులు పెట్టినని మాట్లాడుకుంటున్నారు. సారు పల్లెటూర్లలో పుట్టి పెరిగినోడేనాయే, అక్కడ మంది మీద పెట్టి తిట్టే లొల్లులు ఎన్ని చూస్తున్నాడు. ఇప్పుడు అవిటినే ఇక్కడ దించిందని కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారు. వెనకడికి ఒక ఆయనే 1/2 కిలో చికెన్ తీసుకొచ్చి వాసన గట్టిగా రావాలని కిలో గసగసాలు, కిలో కుడుకలు, ఇంకో కిలో ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క పట్టుకొచ్చి వేసిండట. అటీటన కూర ఉడికింది కానీ మొత్తం మసాలాల వాసన వస్తున్నది. చికెన్ ముక్కలు నోట్లో పెట్టే వాసన కాకుండా అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ వార్త చూస్తే మీకే సమజైతది. మంచి పని చేస్తే మనం చేసిన పని కనిపించాలి గాని మనం కనిపించొద్దని పెద్దలు చెప్తారు. కానీ రేవంత్ సారు దీన్ని ఉల్టా అర్థం చేసుకున్నట్టున్నాడు. సర్కారోళ్ళు రైతులకు లోన్ల మాఫీ చేసే కార్యాన్ని మొన్న మొదలు పెట్టిండ్రు కదా. పెద్ద మీటింగ్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి రేవంత్ సారు పోయి షురూ చేసిండు. మొన్న 1,00,000 రూపాయలు ఉన్నోళ్లకు ఇవాళ 1,50,000 లోను ఉన్నోళ్లకు మాఫీ చేసినామని చెప్పుకున్నారు. అసెంబ్లీలో స్టేజ్ కట్టి దాని ముంగట బస్తాల కొద్ది పప్పులు, వడ్లు, బియ్యం, కాయగూరలు కుప్పలు పోసిండ్రు. పొలంలో పండేటి అన్ని ఈడ కనిపిస్తేనే రైతుల మీటింగ్ అని సమజైతది అనుకున్నారో ఏమో. ఎవరన్నా సినిమాలకు కాంట్రాక్టు ఇచ్చిండ్రు కావచ్చు, అందుకే ఇట్లా అన్ని తీసుకొచ్చి కుప్పపోసిండ్రని అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈడికే మొదలైన కార్యానికి మళ్ళా బాజాలు కొట్టుడేందనేది ఎవలకు సమజైతలేదు. అంటే మొన్న మైలపోలు తీసిండని, ఇవాళ లగ్గమైందని, 3వ విడత మాఫీ నాడు మారువేళ్ళైతదని, అయ్యాల కూడా ధూమ్ ధామ్ ఉంటదని కాంగ్రెస్ వాళ్ళే జోకులు వేసుకుంటూ చెప్తున్నారు. ఇంకో గొప్ప కార్యం కూడా చేస్తున్నాడు సారు. టీచర్లకు మొన్ననే ప్రమోషన్లు ఇచ్చిండ్రు. వాళ్ళతోని ఎల్బీ స్టేడియంలా పెద్ద మీటింగు పెట్టిండు. కొత్తగా కొలువుల్లో చేరినోళ్లకు ఇచ్చినట్టు ప్రమోషన్లు ఇచ్చిన వాళ్లకు కూడా కాగితాలు చేతిలో పెట్టి పాల సన్మానాలు, పూల సన్మానాలు చేయించుకుంటాడు కావచ్చు సారు. రాష్ట్రంలో టీచర్లే లేరు, వాళ్ళకు ఎన్నడూ ప్రమోషన్లు రాలే. ఇప్పుడే రేవంత్ సార్ వచ్చినాకనే ప్రమోషన్లు ఇచ్చే పని మొదలు పెట్టినట్టే ఉన్నది కదా. చేసిన పని చెప్పుకోవాలి గాని చేసిన పని కంటే చెప్పుకొనుడు, డబ్బా కొట్టుకునుడే ఎక్కువ ఉంటే ఎట్లా సారు? ఇక తుమ్మితే సన్మానాలు చేసుకోండి, దగ్గితే దండలేయించుకోండి, పలకరిస్తే నెత్తిలో పాలు పోయించుకోండి. పైసలు మీ జేబులకి ఏమైనా ఇస్తున్నారా? మా పబ్లిక్ పైసలేనాయే అని జనాలు అంటున్నారు. కానీ మాఫీ చేస్తామన్న దాంట్లో సగం పైసలు ఇట్లా ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు. సెక్రటేరియట్లా ఖాళీ కుండలే ఉన్నాయంటిరి. లోన్ల మాఫీకి కూడా పైసలు లేవంటున్నారు. అసొంటప్పుడు ఉన్న దాంట్లో సదురుకొని మంచమున్న కాడికే కాళ్ళు సాపుకోవాలి. కానీ ఇవన్నీ ఎందుకు సారు? అసెంబ్లీలో అప్పుడప్పుడు చిత్రాలు అవుతాయి. లీడర్లు గమ్మతి ముచ్చట్లు చెప్తారు, మనకు నవ్వు తెప్పిస్తారు. మన కోసం పని చేసడే కాదు, మనను నవ్వించే డ్యూటీ కూడా వాళ్ళే తీసుకుంటారు అన్నట్టు. మన అసెంబ్లీలో మళ్ళీ ఆసొంటిదే అయింది. ఆ గమ్మతి ముచ్చట్లు వేసుకుందాం పాడ్రి. ఈ సారు పేరు రామచందర్ నాయక్, కాంగ్రెస్ ఎమ్మెల్యే. పోయిన సర్కార్ వాళ్ళ గురించి ఏమంటున్నాడో చూడండి. జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీసులు, సామూహిక కలెక్టర్ ఆఫీసు, ప్రగతి భవన్లు, సెక్రటరీలు కట్టించి మేము ఆస్తులు మరి తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు మేము అంటే చేసినామని చెప్పి చూపిస్తున్నారు అధ్యక్ష. పాపం సారు, అభివృద్ధి అంటే ఏందో పోండ్రి. ఇక నేనేమన్నా తక్కువనా అన్నట్టు అనుకున్నాడు వేముల వీరేశం సారు. పోయిన సర్కార్ వాళ్ళను తిట్టాలనే ఆత్రంతో ఏం చేసిండో మీరే చూడండి. దీన్నన్నిటిని కూడా వాళ్ళు 5,000 ఇచ్చి రైతుకి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు, రైతుని ఏదో రాజు చేస్తున్నట్టు ఒట్టి గబ్బా కొట్టుకురు తప్ప రైతుకు జరిగింది, రైతుకు వనగూరింది, రైతుకు మేలు జరిగింది మాత్రం శూన్యం. వాళ్ళు 5,000 ఇచ్చిరు సారు, మీరు యాసంగిలా తిప్పల వేతిరి. ఆనాకాలం పంటకు ఆగస్టు వచ్చిన రైతు బంధు పైసలకు దిక్కు లేదాయే. మరి మీరు ఉద్ధరించినట్ట, వాళ్ళు ఉద్ధరించినట్ట సారు? ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇట్లుంటే బీజేపీ వాళ్ళు మేము వాళ్ళకు మించినోళ్ళమని నిరూపించుకున్నారు. ఈ సారు ఏం మాట్లాడిండో జర మీకన్నా సమజైతే నాకు కూడా చెప్పుండ్రి. అదే విధంగా తాగుబోతుల సంఖ్యల పెంచల లేక
తాగుతున్న తయారు చేయాలనుకుంటా ఇప్పటికీ రాష్ట్రంలో లిక్కర్ ఇక పాల్వాయి హరీష్ సారు ఇంకా గమ్మత్తు చేసిండు. ఏముంటదంటే పల్లెటూరులో ఊరుంటది. బాప్రే, నిజమా సారు? పల్లెటూర్లా నిజంగానే ఊరుంటదా? మాకు తెలియకపాయే. ఎంత పెద్ద ముచ్చట చెప్పిండ్రు. ఇప్పుడే ఇట్లా చెప్పిండ్రా? మొదటి సంధి ఇట్లనేనా? కానీ చాలా గొప్ప విషయం చెప్పిండ్రు. ఇక కారు పాటోళ్ళు కూడా ఇసొంటి డైలాగులు చెప్పిండ్రు. పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నిన్న నడి రాత్రి దాటినా కూడా ఇగో ఇట్లా పంచ డైలాగులతోటి గమ్మతి గమ్మతి ముచ్చట్లతోటి మస్తు జోరు మీద నడిచింది అసెంబ్లీ. రేవంతన్ సారు ఈ నడుమ ఎక్కడ మాట్లాడినా ఓ మాట చెప్తున్నాడు. చంద్రాలు సారు నాకు గురువేంది, ఇద్దరం కలిసి ఓ తాన పని చేస్తే గురువు అని అంటారా? అట్లా అనేటోళ్ళ సంగతి చెప్తున్నా అని మస్తు బెదిరించిండు. వాళ్ళ పార్టీ వాళ్ళదే, మా పార్టీ మాదే, వాళ్ళకు మాకు దోస్తాన ఏందని మస్తు మాటలు చెప్పిండు. కానీ అసలు ముచ్చట ఏందంటే బయట బూతులు తిట్టుకోవాలి, సాటుకు పోయినాక నాకు నువ్వు నీకు నేను అని పాటలు పాడుకోవాలి. సైకిల్ పార్టీ షెయి పార్టీ దోస్తాన కూడా అట్లనే ఉన్నది. ఆంధ్ర సైకిల్ పార్టీలే తెలంగాణలో షెయి పార్టీని నడుపుతున్నారు. నమ్మకం కాకపోతే ఇది చూడుండ్రి. చూసిండ్రు కదా, ఒకటేమో కాంగ్రెస్ వాళ్ళ టిట్టరు, ఇంకోటి ఆంధ్రలో ఉన్న చంద్రాల సారు పార్టీ తెలుగుదేశం టిట్టరు. రెండిట్లల్లా సేమ్ టు సేమ్ రాతలు రాసుకొచ్చిండ్రు. శ్రీశైలం డ్యామ్ కు మస్తుగా నీళ్ళు వస్తున్నాయని గేట్లేసిండ్రట. ప్రజాపాలనకు ప్రకృతి కూడా మస్తు సహకారం చేస్తున్నది, అందుకే మస్తు ఆనలు పడుతున్నాయని రాసుకొచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు రాస్తే రాసుకున్నారు, కానీ సైకిల్ పార్టీల టిట్టర్ల కూడా అవే రాతలు రాసుకున్నారు. అంటే అక్కడి మనుషులే షెయి పార్టీ సోషల్ మీడియాను నడిపిస్తున్నారు అన్నట్టు. కానీ అసలు ముచ్చట ఏంటంటే సోషల్ మీడియాలోనే కాదు, సర్కారును కూడా చంద్రాలు సారే నడిపిస్తున్నాడట. ఆయన ఏం చెప్తే రేవంతన్ సారు అదే చేస్తున్నాడట. అందుకే అప్పట్లో కొలువుల కోసం కొట్లాడేటోళ్ళు పోయి చంద్రాలు సారును కలిసినామని చెప్పిండ్రు. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే రేవంతన్ సారుది కాంగ్రెస్ పార్టీ, చంద్రాలు సారుది తెలుగుదేశం పార్టీ. ఆయన బీజేపీతోని దోస్తీలున్నాడు. ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటున్నాయి, కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీలకు నడుమ బ్రిడ్జి లెక్క చంద్రాలు సారు కథ నడిపిస్తున్నాడు. భారతంలా ఏకలవ్యుడు బడిలో చేర్చుకోకుండా ద్రోణాచార్యుణ్ణి గురువు అని చెప్పుకున్నాడు. బొటనేలు కోసి గురు దక్షిణ కింద ఇచ్చిండు. అసొంటిది ఏళ్లకేళ్లు చంద్రాలు సారు దగ్గర రాజకీయం చేసిన రేవంతన్ సారు గాయంత సాయం చేయకుండా ఎట్లా చెప్పుండ్రి? అయాల ఏకలవ్యుడు బొటనేలిస్తే ఇయాల రేవంతన్ సారు తెలంగాణను ఇచ్చిండు. గంతే, పెద్ద తేడా ఏం లేదని పబ్లిక్ అంటున్నారు. ఇవి అది ముచ్చట్లు. ఇంక జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.